హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది కార్తీక సోమవారం, అంటే లాస్ట్ కార్తీక సోమవారం. మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో రామనామ యాకానం జరిగిందండి. పూర్తిగా యాకానం అంటే 24 గంటలు రామనామ జపం చేస్తూ ఉంటారు. ఈ బృందం అనాసారం నుంచి వచ్చారండి. చాలా బాగా పాడారు, బాగా చేశారు కూడా ఏకానం. ఆ రోజంతా ఆయన నామస్మరణలోనే ఉంటుందన్నమాట. శ్రీరాముడు గురించి తెలియని వాళ్ళు మనం ఎవరూ ఉండం. తండ్రి మాట జవదాటని వాడు, నిత్యము సత్యము పలికేవాడు, ఆయన మంచితనానికి కానీ దయకి నమ్మకానికి చిహ్నం లాంటివాడు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడు. అంటికి నిజాయితీకి ధర్మం కలగలిసిన పాలనే రామరాజ్య పాలన. ఆ రాజ్యంలో ధర్మం 4 పాదాలుగా నడిచింది. రామనామం అసలు ఎలా వచ్చింది? వశిష్ఠుడు ఇచ్చిన రామనామం ఎంత గొప్పది అంటే, రా అన్న అక్షరము అష్టాక్షరి మహామంత్రంలోని ప్రధానమైన బీజాక్షరము. మా కారము పంచాక్షరి మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరము. రామ అన్నప్పుడు అగ్ని బీజము అమృత బీజము అనుసంధానం. రామ అనే మంత్రంలో ర అనడం వలన అగ్ని చేత పాపములు కాలిపోతాయి. మా అనడం వలన నోరు మూసుకొని మరలా పాపములు లోపలకు వెళ్ళే అవకాశం ఉండదు. అంటే రామనామంలో అంత విశిష్టత ఉంటుంది. ప్రతిరోజు మనం అనే హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ ఈ మంత్రంలో నిజంగా అండి చాలా ప్రశాంతత ఉంటుంది. అలాగే మనము చేసే ఎలాంటి పాపాలైనా ఆ రామనామ జపంతో తొలగిపోతాయి. అలా అని పాపాలు చేసి రామనామ జపం చెప్పమని కాదులే, కానీ అది ఒక నమ్మకం, మన పెద్దవాళ్ళ నమ్మకం రామనామ జపంలో అంతా మంచిగా ఉంటుందని. అలాగే ఆ రోజు సాయంత్రం శివరూప, అంటే కార్తీక మాసం కాబట్టి సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి శివరూపం అంటే శివుడు. మనం ఈ కార్తీక మాసం అంటేనే మెయిన్గా మనం చెప్పుకునేది శివుడి గురించి. శివుడిని మనం పశుపతిగాను లింగ రూపంలోనూ పూజలు చేస్తూ ఉంటాము. ఈయన చేసే ఆ డమరుక శబ్దము బ్రహ్మస్వరూపం. ఆ శబ్దము బ్రహ్మస్వరూపంగా ఉంటుంది. సో ఈ కార్తీక మాసంలో మనం ప్రతి ఒక్కళ్ళు భక్తితో తెల్లవారుజామునే లేచి స్వామికి పూజలు చేసుకొని గుడికి వెళ్ళి దీపాలు పెట్టి ఆవు నీతితో దీపాలు పెడతారండి. చాలా మంచిది. ఈ నెలంతా అందరూ చన్నీటి స్నానం చేసి పూజలు చేస్తూ ఉంటారు పుణ్యం కోసం. శివుడు, ఈయనకి ఎన్నో నామాలు, 108 నామాలు ఉన్నాయి. ఇన్ని సదాశివుడు అని కూడా అంటారు. త్రిమూర్తులలో చివరి రూపం అన్నమాట శివరూపం అనేది. సో శివుడు అనగా సంస్కృతంలో శుభం అలాగే సౌమ్యం అనే అర్థాలు వస్తాయన్నమాట. దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది కదా. సో అప్పటి నుంచి ఈ నెల అంతా కార్తీక మాసం అంతా మనం శివుడిని పూజిస్తాము. సో దానికి చిహ్నంగానే ఈరోజు గుడిలో కార్తీక లింగ రూపంతో ఇలా చిన్న ప్రయత్నం చేశామండి. బాగా వచ్చిందని అనుకుంటున్నాము. ఇక్కడ మా బుడ్డవాళ్ళు రాయల్ ట్విన్స్, అదే చెప్పా కదా, ఇక్తా యోగాంశు, పెద్దమ్మ వాళ్ళు, పెద్దలు, పిల్లలు చాలా యాక్టివ్గా పాల్గొన్నారండి. ఇలా శివరూప లింగరూపం వేసి ఉప్పుతో అలంకరించి పసుపు కుంకుమ వేసి ఇలా పువ్వులు మట్టి ప్రమిదలు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేశారండి. ఇలా చేశామన్నమాట. చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఆ రోజు చాలామంది ఒక పొద్దు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా వచ్చి దైవ దర్శనం చేసుకొని ఈ ప్రమిదలలో దీపారాధన చేసి 365 ఒత్తులు వెలిగిస్తారు. కొంతమందికి అంటే 365 ఒత్తులు కార్తీక మాసం రోజు ఎందుకు వెలిగిస్తారంటే సంవత్సరం మొత్తం మనకి కొన్ని రోజులు కుదురుతుంది, కొన్ని రోజులు కుదరదు. సో అలాంటివి ఏమీ ఉండకుండా ఉండటానికి ఈరోజు 365 ఒత్తులు వెలిగించి ఇలా దీపారాధన చేస్తారనమాట. ఇలా దీపం పెట్టుకొని చూసారా, అలా చిన్న చిన్న ప్రమిదలు వేసుకొని ఆ రూపంలో అలా మట్టి ప్రమిదలు పెట్టుకొని అలా పూజలు చేసుకున్నారు. చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ రామభజన విందాం. Hare Rama, Hare Rama, Hare Krishna.
రామనామం నిజంగా చాలా ప్రశాంతంగా ఉండే నామం. అది తలుచుకుంటే చాలా మంచిది. పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాల పాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు నేను రామనామ జపం జపిస్తున్నాను అని చెప్పగా తాను రామనామ జపంలో ఉన్నానని, అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా కూడా రామనామ జపం పూర్తవ్వలేదు. దీంతో రామనామం జపించే వాళ్ళందరి చేరటం కష్టమని వెనక్కి వెళ్ళిపోయాడు శనీశ్వరుడు. కాబట్టి రామనామాన్ని జపిస్తే శని బాధలు ఉండవు. ఈ రకంగా మా ఊరి గ్రామ ప్రజల సహకారంతో ప్రోత్సాహంతో రామనామ యాకానం మా ఊరి గ్రామంలో చాలా విజయవంతంగా జరిగింది. సో సాయంత్రం పూట చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలు పెట్టి యాకాన పూజని సమాప్తి చేసినారు. నెక్స్ట్ డే 10 గంటలకి పూర్తయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.